వెల్కమ్ టు పీవీఎన్. మాచెల్ల నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య పర్యవేక్షించారు. మాచెల్ల పట్టణంలో పలు వార్డులలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. బిఎల్ఓల పనితీరును పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. డిఆర్ఓ అద్దయ్య మాట్లాడుతూ ఓటర్ల జాబితా పారదర్శకంగా జవాబుదారీతనంతో సాగాలని స్పష్టం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ లో పాల్గొంటున్న సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఐఆర్ మీద స్పెషల్ ఇన్సెంటివ్ డివిజన్ మీద ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. మాకు మాచెల్ల కాన్స్టిట్యున్సీలో 2,62,801 ఓటర్స్ 2002 ఓటర్ జాబితా ప్రకారం ఉన్నారు. అందులో ఫామ్స్ 2,29,337 ఫామ్స్ డిస్పోజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకుని డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఆ డేటా అంతా కూడా మనం డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ డిజిటలైజేషన్ వచ్చేటప్పటికి ప్రజెంట్ 10% అయ్యింది. 10.88% డిజిటలైజేషన్ అయ్యింది. తర్వాత అదేవిధంగా ఇప్పుడు బిఎల్ఓస్ కూడా రివ్యూ చేసుకొని ఈ డిజిటలైజేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం 90% అయింది. ఇంకా డిజిటలైజేషన్ కూడా ఆన్లైన్ చేయడం కూడా స్పీడప్ చేయాలని చెప్పేసి మా సిబ్బందికి సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బందికి బిఎల్ఓలు కూడా కోఆపరేట్ చేసి డిజిటలైజేషన్ త్వరితగతిన కంప్లీట్ అయ్యే విధంగా వారికి కూడా సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా బిఎల్ఓలు కూడా హౌస్ టు హౌస్ తిరిగి వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసుకొని అంటే ఈ ఓటర్ జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి డేటా కలెక్ట్ చేసుకొని ఈ డేటాని ఆన్లైన్ చేసి ఓటర్ల జాబితాని ప్యూరిఫై చేయడానికి బిఎల్ఓలకి మా సిబ్బందికి అందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా మాకు సహకరించి కావాల్సిన సమాచారాన్ని అది త్వరితగతిన ఇస్తే మాకు ప్రోగ్రెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా మాకు సహకరించి మాకు మా వాళ్ళు అడిగిన సమాచారం త్వరితగతిన ఇస్తారని చెప్పేసి మాకు సహకరిస్తారని చెప్పేసి పరిస్థితులు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పొలిటికల్ పార్టీ నుంచి పిఎల్ఏలు కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మా వాళ్ళకి సహకరించి మా వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. దుర్గి మండల ప్రజలకు గొప్ప శుభవార్త. దుర్గి మండల ప్రజలకు గొప్ప శుభవార్త. శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్. శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్ దుర్గిలో ప్రాక్టీషనర్ బండారు నాగరాజు పర్యవేక్షణలో 24 గంటల వైద్య సేవలు అందించే ఏకైక క్లినిక్ శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్. మా క్లినిక్లో అందించే చికిత్సలు దగ్గు, జలుబు, జ్వరంతో పాటు మోకాల నొప్పులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించబడును.
శ్వాసకోశ ఇబ్బందుల కోసం నెబులైజర్ సౌకర్యం మా క్లినిక్లో ఉంది. ఎక్స్రే మరియు అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. సంప్రదించవలసిన వారు శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్ దుర్గి.